ఇది అండి అందరికీ. ఇది రైల్వే ట్రాకు. ఇది మా అమ్మాయి వాళ్ళ 6 ఎకరం, మా చిన్నమ్మాయి వాళ్ళది 6 ఎకరం అండి. ఇది వాళ్ళు 2 రూములు వేసుకున్నారు. ఇందులో కొబ్బరి చెట్లు నాటారు. ఈ చుట్టూ కంచేశారు. ఇది కంచి. ఈ కంచేసి ఇందులో కొబ్బరి చెట్లు నాటుకున్నారు. మొత్తం ఒక 25 చెట్లు కొబ్బరి మొక్కలు, సపోటా ఇవి నాటుకున్నారు. మామిడి మొక్కలు. ఇలా ఉందండి. దాంట్లో మధ్య మధ్యలో జొన్న. ఈ జొన్న నీళ్ళకి మొత్తం వరకొచ్చేసింది నీళ్ళకి. ఇంకా అప్పుడే ఆరుతుంది. మొన్న బాగా వర్షాలు పడ్డాయి. ఇదంతా చుట్టూ కంచేసి కోతులు రాకోకుండా పెట్టుకున్నారు. కానీ కోతులు ఏమాత్రం కూడా ఆగట్లేదు. వచ్చేది వస్తూనే ఉన్నాయి, యాగం చేసేది చేస్తూనే ఉన్నాయి. ఇవి మొత్తం బందోబస్తు చేశారు కానీ కోతులు ఆపలేకపోతున్నారు. ఇలా ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇదంతా చూపిస్తారండి. ఇవి కొబ్బరి మొక్కలు. అదంతా చుట్టూ చూయించుకొచ్చా కదా రైల్వే ట్రాక్ అక్కడి నుంచి చూయించాను. ఇటు మళ్ళీ ఇటు నుంచి చూపిస్తున్నా. ఇగో కొబ్బరి మొక్కలు ఇవి. ఈ బెండ మొక్కలు పెట్టారు. ఇట్లా అక్కడి నుంచి వెళ్ళి ఈ బెండలు ఇప్పుడే మొగ్గకు వచ్చినాయి. ఇవి కొబ్బరి చెట్లు, ఈ బెండ మొక్కలు, ఈ మొత్తం బెండ చెట్లు. ఆ మధ్యలో జొన్న. ఇది మొత్తం ఇక్కడ సీతాఫలం చెట్టు. ఇది ఈ కొబ్బరి మొక్కలు, ఇదంతా బెండ చెట్లు. ఇది జామ చెట్టు. ఇది సపోటా. ఇది జామ మొక్క. ఇది ద్రాక్ష మొక్క. ఇది మామిడి మొక్క. ఇది కూడా మామిడి చెట్టే. ఇదంతా పాలకూర. ఇదంతా పాలకూర. ఇది సపోటా చెట్టు. అక్కడ కింద గోరు చిక్కుళ్ళు. అది జొన్న. ఇది పనస చెట్టు. ఇట్లా ఇదంతా వేశారు. ఇది కొత్తిమీర. ఇది కొత్తిమీరే. ఇది తోటకూర. ఎంత బాగుందో చూడండి తోటకూర. ఇది కూడా తోటకూరేను. మొన్న చిన్నగా ఉంది, ఇప్పుడు పెరిగి కంకులు వచ్చినాయి. ఇదండి అమ్మాయి వాళ్ళు కంచేశారు కానీ గోడ మీద కూడా కంప పెట్టారు కానీ కోతులు ఏ మాత్రం కూడా ఆగటం లేదు.
ఇదంతా కోతుల కోసం ఈ రేగి కంప చేశారు. ఆగటం లేదు, కోతులు ఆగమాగం చేస్తున్నాయి. ఈ 2 రూములు అండి అమ్మాయి వాళ్ళవి, మా చిన్నమ్మాయి వాళ్ళవి అండి. ఇది ఇవి 2 రూములు. ఆ పక్క నుంచి తీస్తే రాలేదు, ఈ పక్క నుంచి తీసి చూద్దామని చూస్తున్నాం. ఇదండి మా అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఈ 6 ఎకరం పొలంలో వాళ్ళది రూమ్స్. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ, బాయ్, టాటా.